హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్. మనం ఇవాళ డీల్ చేయబోయే చాప్టర్ ద మేకింగ్ ఆఫ్ రీజనల్ కల్చర్స్. రీజనల్ కల్చర్స్ అంటే ప్రాంతీయ సంస్కృతి. ప్రాంతీయ సంస్కృతులు ఎలా డెవలప్ అయినాయి, అసలు అవి డెవలప్ అవడానికి గల కారణాలు ఏంటి, ఇవన్నీ మనం చూద్దాము. సో జనరల్గా మన సంస్కృతి బయటపడేది ఎట్లా? యూజువల్గా ఆ ప్లేసెస్లో ఉన్న మ్యూజిక్ పరంగా, లేదా ఆ ప్లేస్లో ఉన్న పెయింటింగ్స్ ఎట్లా డెవలప్ అయినాయి, ఆ ప్లేస్లో ఫుడ్ హ్యాబిట్స్ అంటే ఎటువంటి రుచులు తింటారు అది ఎట్లా డెవలప్ అయింది, ఆ తర్వాత వస్త్రధారణ, ఇవన్నీ సంస్కృతిలో భాగం అన్నమాట. అవి లైక్ ర్యాండమ్గా ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చూస్ చేసుకోరు. ఒక పర్టికులర్ రీజనో దేనివల్లనో అవి ఆ పర్టికులర్ సంస్కృతి ఇవాల్వ్ అయి ఉంటుంది ఆ టైంకి. సో ఎగ్జాంపుల్ చెప్పాలంటే మనకి తమిళనాడులో ఫేమస్ ఫుడ్ ఏంటి? మనకి యూజువల్లీ తమిళనాడు అంటే గుర్తొచ్చేది సాంబార్ ఒకటి గుర్తొస్తుంది. కేరళ అంటే ఫిష్ ఎక్కువ తింటారు అని గుర్తొస్తుంది. అదేవిధంగా బెంగాల్లో కూడా ఫిష్ ఎక్కువ తింటారు. సో అదే మనకి డాన్సెస్ పరంగా వస్తే ఒకసారి నార్త్లో చూసుకుంటే ఎక్కువ చోలే భటూరే లేదా చపాతీ, రోటీ, పూరి ఎక్కువ తింటారు వాళ్ళు ఫుడ్, వాళ్ళ ఆహార పద్ధతుల్లో. అదేవిధంగా వస్త్రధారణ చూసుకుంటే నార్త్లో కుర్తా పైజామా వేసుకుంటారు. మనకి సౌత్లో మరి ముఖ్యంగా తమిళనాడు, కేరళ విషయంకి వచ్చేస్తే లుంగీ ఎక్కువ కట్టుకుంటారు. సో ఈ విధమైన వస్త్రధారణ లేదా ఈ విధమైన ఆహార అలవాట్లు, మళ్ళీ మనకి ఇప్పుడున్న బిర్యానీ అని చెప్తే హైదరాబాద్ పేరు గుర్తొస్తుంది. సో ఆ పర్టికులర్ ప్లేసెస్కి, ఆ పర్టికులర్ రీజియన్స్కి ఉన్న ఆ యూనిక్నెస్ ఏంటి, ఆ విశిష్టత ఏంటో మనము తెలుసుకుందాము. అది ఎందుకు వచ్చినాయి కూడా చూద్దాము. మరి ముఖ్యంగా బెంగాల్ విషయంలో ఎందుకు వచ్చిందో మనం చూద్దాము. సో మనము ఫర్దర్ చాప్టర్కి వెళ్ళే ముందు మీకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఇద్దాం అనుకుంటున్నాను. సో ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఇది అనమాట. ఎన్సీఆర్టీ తెలుగు ప్లస్ కోర్స్ ఒకటి స్టార్ట్ చేశాము. అందులో 11th క్లాస్ పాలిటీ, 11th క్లాస్ జియోగ్రఫీ, తర్వాత 11th క్లాస్ ఎకానమీ అండ్ 12th క్లాస్ ఎకానమీ, ఈ 4 చాప్టర్స్ ఉన్నాయి. మీకు దీని గురించి మళ్ళీ ఎక్కువ డీటెయిల్స్ కావాలంటే ఈ నంబర్ కాంటాక్ట్ చేయండి. సో దీనివల్ల ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే టెలిగ్రామ్ గ్రూప్ ఒకటి ఎక్స్క్లూజివ్గా దీనికోసమే ఉంటుంది. మెంటర్స్ అందరూ డైరెక్ట్గా ఇంటరాక్ట్ అవుతూ ఉంటారు. డౌట్స్ అడిగిన వెంటనే రియాక్ట్ కూడా అవుతున్నాము. సో ఇది చాలా హెల్ప్ఫుల్గా ఉంది. చాలామంది సబ్స్క్రైబ్ అయ్యారు. ఇప్పుడు ఆల్మోస్ట్ దగ్గరగా 80 సబ్స్క్రైబర్స్ ఉన్నారు ఇప్పుడు మాకు, అంటే ప్లస్ కోర్స్లో. సో వాళ్ళు మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళని కూడా అడిగి తెలుసుకోండి. ఇది చాలా బెనిఫిషియల్గా ఉంటుంది అనుకుంటున్నాము. అండ్ క్లాసెస్ కూడా అందులో చాలా ఎలాబరేట్గా డిస్కస్ చేస్తున్నాము. కరెంట్ అఫైర్స్తో ఇంక్లూడ్ చేసి అనాలిసిస్ పరంగా కూడా చెప్తున్నాము. సో ప్లస్ కోర్సు చాలామందికి ఉపయోగపడుతుంది. మీకు కూడా దాని గురించి బెనిఫిట్ అవుతుంది. దాని గురించి డీటెయిల్స్ అన్నీ కావాలంటే ఈ నంబర్ కాంటాక్ట్ చేయండి. ఇక్కడ మెన్షన్ చేసిన నంబర్కి మీకు దాని గురించి డీటెయిల్స్ వచ్చేస్తాయి. సో ఇప్పుడు డైరెక్ట్గా మనము క్లాస్లోకి వెళ్ళిపోదాం. సో ఈ రీజనల్ కల్చర్స్ ఏమున్నాయంటే, అంటే ప్రాంతీయంగా డెవలప్ అయిన సాంస్కృతిక అలవాట్లు, సంస్కృతి ఇవాళ ఎలా ఉందంటే అది తనంతటి తాను ఆ పర్టికులర్ రీజియన్కి మాత్రమే లేదు. సో ప్రతి ప్రాంతంలో ఉన్న ఒక సంస్కృతి, ఆహార అలవాట్లు, వస్త్రధారణ, ఇవన్నీ ఎట్లా వచ్చినాయి అంటే అనేక రకమైన కలయికల వల్ల కొత్త ట్రెడిషన్స్, లోకల్ ట్రెడిషన్స్ పుట్టుకొచ్చినాయి అన్నమాట. మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే మనకి హైదరాబాదీ బిర్యానీయే తీసుకోండి ఎగ్జాంపుల్. అది యూజువల్లీ బిర్యానీ ఈజ్ పర్షియన్ ఫుడ్ అనమాట. అంటే ఇరాన్, అంటే పర్షియన్ అంటే ఇప్పుడున్న ఇరాన్ అనమాట. సో పర్షియా నుంచి అప్పట్లో వచ్చిన సుల్తాన్స్, ముఘల్స్ వీళ్ళందరూ వచ్చి హైదరాబాద్ని పరిపాలించినప్పుడు అక్కడ యాక్చువల్లీ డెవలప్ అయిన ఆహార పద్ధతులు, వస్త్రధారణ కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది ఆ పర్టికులర్ కొన్ని ప్రాంతాల్లో హైదరాబాద్లో. అదేవిధంగా ఆంధ్ర వైపు చూసుకుంటే ఏపీలో మచిలీపట్నము ఇవంతా కొంచెం డచ్ సంస్కృతి ఉంటుంది. పాండిచ్చేరి మీరు చూసుకుంటే ఫ్రెంచ్ కాలనీ కాబట్టి అక్కడ ఫ్రెంచ్ అలవాట్లు, ఇప్పటికీ కూడా కొన్ని ఫ్రెంచ్ కెఫేస్ ఉన్నాయన్నమాట. సో ఈ విధంగా ఒక ప్రాంతం యొక్క ఆహార అలవాట్లు, సంస్కృతి, డ్యాన్స్ అయినా కానీ, పెయింటింగ్స్ అయినా కానీ, పోయిటరీ అయినా కానీ అనేక రకాల విషయాలు, అనేక రకాల సంస్కృతులు కలిపి పుట్టుకొచ్చింది అనమాట. మీకు ఎగ్జాంపుల్ కావాలంటే మీరు సింగపూర్ ప్లేస్కి వెళ్ళినట్టయితే సింగపూర్లో లిటిల్ ఇండియా అనే ప్లేస్ కూడా ఉంటుంది. సో అక్కడ ఇండియన్ ట్రెడిషన్ కూడా ఉంది. సో ఈ విధంగా సంస్కృతి అనేది ఒక ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశానికి స్ప్రెడ్ అవుతా వెళ్తూ వచ్చిందనమాట. సో ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు మనము చూడబోయేది ఏంటంటే మలయాళం, అంటే మలయాళం భాష ఎలా డెవలప్ అయింది, చేరాస్ ఎలాగా దాని మలయాళం భాషను ఎట్లా ఫామ్ చేశారు, ఇవాళ మాట్లాడే మలయాళం లాంగ్వేజ్ ఎలాగా వచ్చింది అనేది చూద్దాం ఇప్పుడు.
ఓకే. ఈ చేరా కింగ్డమ్ అనేది 9th సెంచరీ 9వ శతాబ్దంలో మహోదయపురం, అంటే వాళ్ళ మహోదయపురం ఆ పేరు అప్పుడున్న పేరు అనమాట. సో చేరా కింగ్డమ్ ఎక్కడ ఉండేదంటే మహోదయపురంని పరిపాలించారు. సో అది ఎక్కడ, అదేంటంటే ఇవాళున్న కేరళ అనమాట. ఇవాళున్న కేరళ ప్రాంతం అది చేరా కింగ్డమ్ పరిపాలించింది. సో అక్కడ రూలర్స్ మలయాళం లాంగ్వేజ్ని ఇంట్రడ్యూస్ చేశారు. మలయాళం లాంగ్వేజే కాదు, అంటే మాట్లాడే భాష కాదు, స్క్రిప్ట్ కూడా, లిటరేచర్ కూడా వాళ్ళు ఇంట్రడ్యూస్ చేశారు. సో ఇనీషియల్గా ఒక రీజనల్ లాంగ్వేజ్, రికార్డ్ అయిన రీజనల్ లాంగ్వేజ్ అంటే రాతపరంగా మనకి దొరికిన రీజనల్ లాంగ్వేజ్ సబ్ కాంటినెంట్లో మలయాళం అనమాట. ఈ చేరాస్ ఏం చేశారంటే మలయాళం లాంగ్వేజ్ డెవలప్ చేసే టైంలోనే సాంస్కృతిక సంప్రదాయాలు కూడా ప్రమోట్ చేశారు, డెవలప్ చేశారు. సో సాంస్కృతిక పద్ధతులు కూడా ఎలా ఉన్నాయని మనకు తెలిసిందంటే, మొట్టమొదటి లిటరరీ వర్క్స్ ఏవైతే ఉన్నాయో, రాతపూర్వకంగా ఉన్న లిటరరీ వర్క్స్లో, అప్పుడు టెంపుల్ థియేటర్ అంటే గుడుల్లో మనకి నాట్యాలు తర్వాత కొన్ని ప్లేస్ వేస్తూ ఉండేవాళ్ళు కదా. సో ఇలాంటి అలా వేసే ఆ టెంపుల్స్, థియేటర్ ప్లేస్లో ఎక్కువ మనకి సంస్కృతంలో ఉన్న ఎపిక్స్ని పేస్ట్ చేసుకొని ఉన్నట్టు మనకి రాతపూర్వకమైన ఆధారాలు ఉన్నాయన్నమాట. సో ఈ లిటరరీ వర్క్స్ ఏవైతే ఉన్నాయో రాతపూర్వకంగా రచించినవి, ఇవన్నీ సంస్కృతం అందులో కనిపిస్తూ వచ్చింది, మరి ముఖ్యంగా 12th సెంచరీలో, 12వ శతాబ్దంలో. ఆ తర్వాత 14వ శతాబ్దంకి వచ్చేటప్పటికి లీలా తిలకం అని ఒక పర్టికులర్ టెక్స్ట్ ఉందన్నమాట. ఈ టెక్స్ట్లో గ్రామరు, అంటే గ్రామర్ ఉంది, తర్వాత పోయట్రీ, ఇవన్నీ కూడా ఎట్లా రాశారంటే సంస్కృతి తర్వాత రీజనల్ లాంగ్వేజెస్ కలిసి ఉండేటట్టు, అంటే సంస్కృతి నుంచి రీజనల్ లాంగ్వేజెస్ తీసుకున్నట్టు ఈ టెక్స్ట్లో కనపడింది. సో ఇప్పుడు దీన్ని బట్టి మనకి ఏమర్థం అవ్వాలి, రీజనల్ లాంగ్వేజ్ మలయాళం రీజనల్ లాంగ్వేజ్ అయినా కానీ అందులో నుంచి రీజనల్ లాంగ్వేజ్లో పాటించే కొన్ని గ్రామర్ అయినా కానీ, అందులో ఉన్న పద్యాలైనా కానీ సాంస్క్రిట్ ఇన్ఫ్లుయెన్స్ ఉంది అన్న విషయం గుర్తుపెట్టుకోండి. అంటే కాంపోజిట్గా కాంప్లెక్స్ ఇంటర్మిక్సింగ్ జరిగిందన్న విషయాన్ని మనకి ఇక్కడ తెలియజేస్తున్నారు. సో ఇప్పుడు పరిపాలకులు, ప్రాంతీయ ఆచారాలు, నెక్స్ట్ టాపిక్. ఇందులో మనం పర్టికులర్గా చూసే రిలీజియస్ ట్రెడిషన్ ఏంటంటే జగన్నాథ్ కల్ట్. మనకి రీసెంట్గా ఒరిస్సాలో పూరిలో జగన్నాథ్ రథయాత్ర జరిగింది కదా. సో అది ఎట్లా వచ్చింది అనేది ఇప్పుడు మనం చూద్దాం. సో ఇక్కడ మనకి ఈ వాటికి మనకు తెలిసింది ఏంటంటే రీజనల్ కల్చర్స్ ఏవైతే ఉన్నాయో, అంటే ప్రాంతీయ సంస్కృతి ఏదైతే ఉందో అది ప్రాంతీయంగా ఉన్న మతపరమైన ఆచారాలని బట్టి కూడా వచ్చిందనమాట. ఆ విధంగా వచ్చిందే కల్ట్ ఆఫ్ జగన్నాథ కల్ట్ అనేది అనమాట. జగన్నాథ అంటే లిటరలీ మీనింగ్ లార్డ్ ఆఫ్ ది వరల్డ్, అంటే విశ్వానికి ప్రభువు అన్నట్టు అనమాట, విశ్వానికి దేవుడు అన్నట్టు. సో అది ఇన్ ద నేమ్ ఆఫ్ విష్ణు, అంటే విష్ణుదేవుడిని సింబలైజ్ చేస్తుంది అక్కడ. ఇది ఎక్కడ ఉందంటే పూరి, ఒరిస్సాలో ఉంది అనమాట. సో వీళ్ళ ట్రెడిషన్ ఏంటంటే ఆ లోకల్ ట్రైబ్స్ ఎవరైతే ఉంటారో గిరిజన జనాలు, వాళ్ళు చెక్కతో ఈ పర్టికులర్ రథయాత్రని రథాన్ని తయారు చేస్తారనమాట. ఎవరైతే దేవుడని భావిస్తున్నారో ఆయన యొక్క ఇమేజ్ని చెక్కతో తయారు చేస్తారు. సో దీన్ని బట్టి మనకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే ఈ జగన్నాథుడు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఈ పర్టికులర్గా ఈ కల్ట్లో పూజించే వాళ్ళు, ఆయన ఒక రీజనల్ డైటీ, అంటే ముందు ఆ ప్రాంతానికి చెందిన దేవుడు, ఆ తర్వాత ఆయన్ని ఒక విష్ణు అవతారంగా భావించారు అన్న విషయం మనకి ఇక్కడ అర్థం అవ్వాలి. సో ఈ ఇమేజ్ చూడండి, ఈ ఇమేజ్ డీటెయిల్స్ మీకు అర్థమవుతాయి. ఇక్కడ చదవండి, మానుస్క్రిప్ట్లో ఎట్లా ఉంది, ఒక ఆకు మీద రాసిన మానుస్క్రిప్ట్స్లో ఎట్లా ఉంది అనేది మీరు చూడాలి. సో దీని వెనకాల నాకు హిస్టరీ కొంచెం చూద్దాం. సో ఇంపార్టెంట్ రూల్ ఏంటంటే మీరు ఇప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది, 12th సెంచరీ అంటే 12వ శతాబ్దంలో గంగా డైనాసిటీ వాళ్ళు ఉన్నారు. గంగా డైనాసిటీ అంటే గంగా వంశం అక్కడ పరిపాలిస్తున్న టైంలో అనంతవర్మన్ అనే ఒక రాజు, అంటే ఆ వంశానికి చెందిన రాజు ఏం చేశాడంటే పురుషోత్తమ జగన్నాథ టెంపుల్ ఒకటి అక్కడ నిలిపాడు అనమాట, అక్కడ ఎరెక్ట్ చేశాడు. సో అనంతవర్మన్ అక్కడ ఆ పర్టికులర్ టెంపుల్ని కట్టిన తర్వాత ఆ తర్వాత వచ్చిన కింగ్
అనంగ భీమ 3. ఈయన ఏం చేశాడంటే ఈ పర్టికులర్ టెంపుల్ అక్కడ రేజ్ అయింది కాబట్టి అదే ఆ పర్టికులర్ టెంపుల్లో ఉన్న దేవుడినే ఆ పర్టికులర్ కింగ్డమ్కి దేవుడిగా ప్రకటించాడు అనమాట. అంటే ఆ రాజ్యానికి దేవుడు జగన్నాథుడు అని ప్రకటించి ఆ దేవుడి యొక్క డిప్యూటీ ఈయన అన్నట్టు ప్రజలకి తెలియజేశాడు. సో ఆ విధంగా ఈ జగన్నాథ అనే ఒక కల్ట్, జగన్నాథ రథయాత్ర అలాగే జరుగుతుంది, జగన్నాథ కల్ట్ కూడా అలా ఫామ్ అయింది అనమాట. సో ఇక్కడ మనకి ఏమర్థం అవ్వాలి, రిలీజియస్ ప్రాక్టీసెస్ వల్ల రీజనల్ కల్చర్స్ ఇన్ఫ్లుయెన్స్ అయినాయి అనేది మనం ఇక్కడ గమనించాలి. సో ఈ విధంగా ఎప్పుడైతే ఇప్పుడు మన ఎగ్జాంపుల్ ఒరిస్సా విషయం చూస్తున్నాం, కానీ జనరల్గా కూడా ఎప్పుడైతే ఒక పర్టికులర్ రాజ్యం ఉందో ఆ రాజ్యంలో ఆ రాజ్యానికి ఒక దేవుడిగా రాజులు ప్రకటించారు. మనకి చోళాస్ చూసుకుంటే బృహదీశ్వర టెంపుల్ కట్టారు. అదేవిధంగా ఏం చేశారంటే ఈ టెంపుల్స్ ఇవి ఏమైపోయినాయి అంటే సెంటర్ ఆఫ్ పిల్గ్రిమేజ్ అయిపోయినాయి. పిల్గ్రిమేజ్ అంటే తీర్థయాత్ర అనమాట. సో ఇవి మెయిన్ సెంటర్స్ అయిపోయేటప్పటికి ఈ పర్టికులర్ టెంపుల్సే సామాజిక పరంగా, రాజకీయ పరంగా చాలా ప్రాముఖ్యత సంపాదించుకున్నాయి అన్నమాట. సో అన్ని విషయాలు రాజకీయంగా, సామాజిక పరంగా, తర్వాత పిల్గ్రిమేజ్ తీర్థయాత్రల పరంగా ఈ పెద్ద సెంటర్ అయిపోయేటప్పటికి చాలా వరకు కొంతవరకు గవర్నెన్స్ అక్కడి నుంచే స్టార్ట్ అయింది. సో ఆ తర్వాత ఏమైందంటే ఒరిస్సాని ఎప్పుడైతే బయట దేశం నుంచి వచ్చి ఆక్రమించుకోవాలనుకున్న ముఘలులు, తర్వాత మరాఠాస్ వచ్చి అటాక్ చేయాలనుకున్నప్పుడు, తర్వాత ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు వచ్చి అక్కడ బిజినెస్ చేయాలనుకున్నప్పుడు ఇవి సెంటర్స్ అయిపోయేటప్పటికి ఈ పర్టికులర్ ప్రాంతంలో టెంపుల్ ఉన్న ప్రాంతం, టెంపుల్ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల మీద పట్టు సాధించాలని ట్రై చేశారనమాట. వాటి మీద పట్టు సాధిస్తే మనకి అక్కడున్న రాజకీయ వ్యవస్థ, తర్వాత సామాజికంగా ప్రజల మీద పట్టు సాధించవచ్చు అన్న ఒక ఆలోచన వాళ్ళకి వచ్చేసింది. నెక్స్ట్ ద రాజ్పుట్స్ అండ్ ట్రెడిషన్స్ ఆఫ్ హీరోయిజం అనమాట. హీరోయిజం అంటే వీరత్వం అనుకోండి. ఇక్కడ వీరత్వం, రాజ్పుట్స్ వాళ్ళ యొక్క వీరత్వం ఎట్లా వచ్చిందో చూద్దాము. సో 19th century 19వ శతాబ్దంలో ఏంటంటే అంటే ఇప్పుడు రాజ్పుట్స్ ఎక్కువ ఎక్కడ ఉన్నారంటే ప్రెజెంట్ డే రాజస్థాన్, అంటే ఆ చుట్టుపక్కల ఏరియాల్లో కూడా ఉన్నారు. రాజస్థాన్లో మేజర్గా రాజ్పుట్స్ ఉండేవాళ్ళు. ఇప్పుడున్న రాజస్థాన్ని కూడా అప్పుడు బ్రిటిషర్స్ ఏమని పిలిచారంటే రాజ్పుతానా అని పిలిచేవాళ్ళు అనమాట. సో ఈ రాజస్థాన్ అంటే ఇప్పుడున్న రాజస్థాన్ ప్రాంతంలో ఎక్కువ రాజ్పుట్స్ ఉండేవాళ్ళు, ఎక్కువ శాతం రాజ్పుట్స్ ఉండేవాళ్ళు. మిగతా వాళ్ళు కూడా ఉండేవాళ్ళు కానీ ఎక్కువ శాతం రాజ్పుట్స్ ఉండేవాళ్ళు అనమాట. సో వీళ్ళ కల్చర్ ఎలా ఇవాల్వ్ అయింది ఇప్పుడు మనము చూద్దాం. రాజ్పుట్స్ ఏంటంటే ఎక్కువ రాజస్థాన్ ప్రాంతంలో ఒక విశిష్టమైన సంస్కృతిని డెవలప్ చేశారు అనేది మనకి కనపడతా ఉంటుంది. ఏ విధంగా డెవలప్ చేశారు ఏంటి అనేది చూద్దాం. సో ఈ కల్చరల్ ట్రెడిషన్స్ ఏవైతే ఉన్నాయో, అంటే సాంస్కృతికమైన ఒక ఆచారాలు వాళ్ళకి ఎలా డెవలప్ అయినాయి అంటే అప్పుడున్న రూలర్స్ ఎవరైతే ఉన్నారో, పరిపాలించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళ యొక్క మనోభావాలు, వాళ్ళ యొక్క ఆశయాలని రిఫ్లెక్ట్ చేస్తూ వీళ్ళు రాజ్పుట్స్ వాళ్ళ ట్రెడిషన్ని ఇవాల్వ్ చేశారనమాట. ఇవాళ రాజస్థాన్ ఏదైతే ఉందో అది చాలా కాలం వరకు రాజ్పుత్ ఫ్యామిలీసే, రాజ్పుత్ కుటుంబాలే ఒకరి తర్వాత ఒకరు రాజ్పుట్సే చాలా కాలం పరిపాలించారు. సో వీళ్ళ యొక్క సంస్కృతి, వీళ్ళ యొక్క మనోభావాలు, ఆశయాలు ఎలా ఉన్నాయంటే వీళ్ళు ఎప్పుడు ఏమనుకునేవాళ్ళు అంటే వీరోచితంగా పోరాడి యుద్ధ రంగంలో మరణించడమే బెటరు, శత్రువుకి వాళ్ళ రాజ్యాన్ని అందించేసి శత్రువు దొరికే కంటే వీరోచితంగా పోరాడి యుద్ధ రంగంలో మరణించడమే ఉత్తమం అన్న విషయాన్ని వీళ్ళు భావించారు. సో అందుకనే రాజ్పుట్స్ వాళ్ళ హీరోయిజం గురించి, వాళ్ళ వీరత్వం గురించి ఎక్కువ పోయమ్స్, పద్యాలు, సాంగ్స్ ఇవన్నీ కూడా రాశారు. వాళ్ళ వీరత్వాన్ని చాలాసార్లు అనేక విధాలుగా ఇన్స్పైర్ చేయడానికి, ఎంకరేజ్ చేయడానికి, వేరే వాళ్ళకి వీరత్వం ఎలా ఉండాలి అంటే రాజ్పుట్స్ లాగా ఉండాలి అన్న ఒక స్టోరీస్ని డెవలప్ చేశారు. ఈ తర్వాత ఈ స్టోరీస్ ఇవన్నీ కూడా డ్రామాస్లో, తర్వాత డ్రామాటిక్ సిచ్యువేషన్స్లో అన్ని విధాలుగా వాటిని డిస్ప్లే చేస్తూ ఉండేవాళ్ళు అనమాట. సో ఎక్కువ శాతము వీళ్ళు డిపెక్ట్ చేసిన డ్రామాస్లో విశ్వాసంగా ఉండడం ఎంత ఇంపార్టెంటు, తర్వాత ఫ్రెండ్షిప్ ఎంత ఇంపార్టెంటు, తర్వాత వేలర్ అంటే వీరత్వము, తర్వాత యాంగర్ అంటే కోపము, ఇట్లాంటి భావోద్వేగాలు ఎక్కువ డిపిక్ట్ చేస్తూ ఉండేవాళ్ళు అనమాట వీళ్ళ పర్టికులర్ వీళ్ళకి సంబంధించిన ప్లేస్ తర్వాత యాక్ట్స్లో.
సో ఈ వీరత్వము, రాజ్‌పూత్స్ యొక్క వీరత్వము, ఈ స్టోరీస్ ఉన్నాయి గదా! ఈ స్టోరీస్‌లో మహిళల పాత్ర ఎంత అనేది మనము చూసుకుంటే, చాలా వరకు కొన్ని కాన్‌ఫ్లిక్ట్స్ అంటే కొన్ని గొడవలు లేదా కొన్ని పోరాటాలు పోరాటాలకి కారణమే మహిళలయ్యారని కొంతవరకు అంటారు. ఆ తరువాత ఇంకో విషయం ఏంటంటే, అక్కడ ఎక్కువ ఫైట్ చేసిన మగవాళ్ళు ఎవరైతే ఉంటారో యుద్ధాల్లో, అయితే మహిళల్ని గెలుచుకోవడం కోసము, లేకపోతే మహిళల్ని రక్షించడం కోసము వాళ్ళు ఈ పోరాటాలు చేశారని కూడా మనకిక్కడ తెలుస్తుంది. సో మహిళలు కూడా వీరత్వంలోను, తర్వాత బతుకులో చావులో కూడా వాళ్ళ హస్బెండ్స్ని ఫాలో అయ్యారనేది మనకి అక్కడ ప్రాక్టీస్ అయిన సతీ సతీ అనే ప్రాక్టీస్ తెలుసు కదా. భర్తతో పాటు భార్య కూడా భర్త చనిపోతే ఆమె చితిలో దూకేస్తూ ఉంటుంది. సో అక్కడ ఈ పర్టికులర్ ప్రాక్టీస్ పాటించారు కాబట్టి ఆ పర్టికులర్ ప్రాక్టీస్ ద్వారా మనకి అది అర్థమవుతుంది. సో మనం ఇప్పటిదాకా ఒక్కో ప్రాంతంలో మలయాళం లాంగ్వేజ్ ఎట్లా వచ్చిందో చూసాము, తర్వాత జగన్నాథ్ కల్ట్ ఎట్లా వచ్చిందో చూసాము, తర్వాత రాజ్పుత్స్ వాళ్ళ కల్చరు, వాళ్ళ ఆచారాలు ఎట్లా డెవలప్ అయినాయి చూసాము. ఇప్పుడు డ్యాన్స్ ఫామ్కి వద్దాం అనమాట. డ్యాన్స్ ఫామ్లో ఇప్పటిదాకా మనము రీజియన్స్ ఎట్లా ఇన్ఫ్లుయెన్స్ చేసినా వేరే విషయాల్లో చూసాం. ఇప్పుడు డ్యాన్స్ ఫామ్లో కూడా అదే విధంగా లోకల్ ట్రెడిషన్స్, లోకల్ ఆచారాలు ఇన్ఫ్లుయెన్స్ చూపించినాయి అనమాట. సో ఇప్పుడు మనం చూడబోయే డ్యాన్స్ ఫామ్ ఏంటంటే కథక్ అనమాట. కథక్ ఎలా డెవలప్ అయింది అనేది చూద్దాము. సో కథక్ జనరల్గా దేనికి సంబంధించి అంటే నార్త్ ఇండియాకి ఎక్కువ సంబంధించింది. నార్త్ ఇండియాలో స్టార్ట్ అయింది, అక్కడే ఎక్కువ దీన్ని పాటిస్తూ ఉంటారు అనమాట. అసలు ఈ కథక్ అనే పేరు ఎట్లా వచ్చింది అని అంటే కథ నుంచి కథక్ అనే పేరు వచ్చింది. అసలు అది ఎట్లా ఎవాల్వ్ అయిందో మనము ఇప్పుడు చూద్దాం. సో ఈ కథక్ ఎట్లా డెవలప్ అయింది అని అంటే, ఈ కథక్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒరిజినల్గా వాళ్ళ ఆ కాస్ట్ వాళ్ళు ఎక్కువ ఏం చేసేవాళ్ళంటే నార్త్ ఇండియన్ టెంపుల్స్లో, గుళ్ళలో కథలు చెప్తూ ఉండేవాళ్ళు అనమాట. కథలు చెప్తూ ఉండడం వాళ్ళ వృత్తి. సో ఈ కథలు చెప్పే క్రమంలో వాళ్ళు ఏం చేశారంటే, నార్మల్గా కథలు చెప్పకుండా ఆ కథలో ఉన్న కొన్నిసార్లు మీనింగ్ని, భావాలని హావభావాల ద్వారా, పాటల ద్వారా వ్యక్తపరుస్తూ ఉండేవాళ్ళు అనమాట. వాళ్ళు ఆ విధంగా వ్యక్తపరుస్తా, ఇప్పుడు సపోజ్ ఏదన్నా మధ్యలో మంచి పోయము లాగుంటే దాన్ని ఒక పాటలా పాడటము, లేదా ఏదన్నా యుద్ధం గురించి మాట్లాడుతున్నప్పుడు ఆ యుద్ధానికి సంబంధించిన హావభావాలు జెస్చర్స్ చేయడము. సో ఈ విధంగా చేస్తా అది 15వ శతాబ్దంకి వచ్చేటప్పటికి ఒక వినూత్నమైన ఒక డ్యాన్స్ ఫామ్గా, నాట్యంగా ఫామ్ అయిందనమాట. సో ఇంతకుముందు భక్తి మూమెంట్ గురించి చెప్పాం కదా. సో భక్తి మూమెంట్లో కూడా ఇది కలిసిపోయింది, భక్తి మూమెంట్ ఇది కలిసిపోయినాయి అనమాట. సో ఈ కలిసి ఒక కథక్ అట్లా డ్యాన్స్ ఫామ్గా మారినాయి. సో ఎక్కువ ఏం చేసేవాళ్ళంటే ఫోక్ ప్లేస్ చేసేటప్పుడు రాధాకృష్ణ వీళ్ళ గురించి, వాళ్ళ గురించి ఉన్న టెక్స్ట్స్ రాసుంటారు కదా, ఆ టెక్స్ట్లో ఉన్న సన్నివేశాలని తీసుకొని వాళ్ళు ఒక డ్రామా లాగా చేశారనమాట. అలాగే ఫోక్ ప్లే, దాన్ని ఏమంటారు, రాసలీల అనే ఒక ఫోక్ ప్లే ఉండేది. తర్వాత ఫోక్తో పాటు కలిపారనమాట. ఫోక్తో పాటు కలిపి ఈ కథక్ని స్టోరీ టెల్లింగ్, ఫోక్ పార్ట్ ఆఫ్ డ్యాన్స్, స్టోరీ టెల్లింగ్, ఈ ఎక్స్ప్రెషన్స్, ఇట్లా ఇదంతా ఎవాల్వ్ అయ్యి ఒక డ్యాన్స్ ఫామ్లో ఎవాల్వ్ అయింది కథక్. ముఘల్ చక్రవర్తులు పరిపాలిస్తున్నప్పుడు వాళ్ళున్న కోర్ట్స్ ఏవైతే ఉంటాయో, అంటే రాజభవనాల్లో, వాటిలో ఈ డ్యాన్స్ని వాళ్ళు బాగా ప్రమోట్ చేశారు. అంటే ఈ కథక్ ఫామ్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్, కథక్ ఫామ్ ఆఫ్ డ్యాన్స్ని వాళ్ళు చాలా ప్రమోట్ చేశారనమాట. అలా ప్రమోట్ చేసిన కొద్దీ ఏమైందంటే, అది ఇవాళ దాన్ని ఒక డ్యాన్స్ ఫామ్లాగా ఎలాగా పాటిస్తున్నారో అది వచ్చింది ఎక్కడంటే, ఈ ముఘలులు వాళ్ళ రాజభవనాల్లో డాన్సులు వేయడానికి అందరిని పిలుస్తూ ఉంటారు కదా. సో ఆ డ్యాన్స్ పర్ఫార్మెన్సెస్ అప్పుడు ఇది ఇవాళ ఒక స్టోరీ టెల్లింగ్ జెస్చర్స్తో కలిపి, కొన్ని ఫోక్ ప్లేస్తో కలిపి ఇది ఒక డ్యాన్స్ ఫామ్గా డెవలప్ అయింది. సో తర్వాత రాను ఏమైందంటే, ఇవి ఒక 2 ఫామ్స్, 2 ట్రెడిషన్స్గా వచ్చినాయి అనమాట. 2 ట్రెడిషన్స్ అంటే రెండు రకాల ఆచారాలు, 2 రకాల పద్ధతుల్లో ఈ డ్యాన్స్ వేయడం స్టార్ట్ అయినాయి. ఒకటి ఏంటంటే, రాజస్థాన్ కోర్ట్స్లో, జైపూర్ రాజ్భవనాల్లో ఒక ఘరానా ఉండేది, ఘరానా అంటారు ఈ ట్రెడిషన్ని. ఆ తర్వాత లక్నోలో ఇంకొక
ఘరానా ఉండేదన్నమాట. సో ఈ విధంగా కథక్ డెవలప్ అవుతా వచ్చింది, ఒక డ్యాన్స్ ఫామ్ డెవలప్ అయింది. సో ఇప్పుడు మీరు దీని ఎవల్యూషన్ చూసుకుంటే ఎట్లా ఉండేది, ఒక కథ చెప్పడం, టెంపుల్లో కథ చెప్పడం దగ్గర నుంచి దానికి సంగీతము, సాంగ్స్, తర్వాత హావభావాలు కలిపి ఒక ఫోక్ ప్లేగా దాన్ని పర్ఫామ్ చేస్తా, రాజభవనాల్లో దాన్ని పర్ఫామ్ చేస్తా అదొక డ్యాన్స్ ఫామ్గా ఎవాల్వ్ అయింది. సో లోకల్ కల్చర్స్, రీజనల్ డ్యాన్స్ ఫామ్స్ ఎట్లా డెవలప్ అయినాయో ఇప్పుడు మీకు అర్థమై ఉండాలి. సో అలాగా అక్కడ డెవలప్ అయిన డ్యాన్స్ ఫామ్ మెల్లమెల్లగా రాజస్థాను, ఆ చుట్టుపక్కల ఉత్తరప్రదేశ్, ఆ ప్లేసెస్కి వచ్చి ఈ ప్లేసెస్ అన్నిటికీ అది స్ప్రెడ్ అయింది అనమాట. కథక్ అనే డ్యాన్స్ ఫామ్ హర్యానా, జమ్మూ అండ్ కాశ్మీర్, బీహార్, మధ్యప్రదేశ్ అట్లా స్ప్రెడ్ అయింది. సో ఈ డ్యాన్స్ ఫామ్లో అసలు హ్యాండ్ మూమెంట్, లెగ్ మూమెంట్ ఎట్లా ఉంటాయో చూద్దాము. సో కథక్ డ్యాన్స్ ఫామ్లో ఎక్కువ ఫోకస్ దేనికి ఉండేదంటే చాలా ఫాస్ట్ మూమెంట్ ఆఫ్ లెగ్స్, ఫుట్ వర్క్ బాగా ఎక్కువ ఉండేది, కాళ్ళతో ఎక్కువ వర్క్ ఉండేది. ఆ తర్వాత కాస్ట్యూమ్స్, అంటే వాళ్ళు వేసుకున్న వస్త్రాలని బట్టి వాళ్ళు ఏ క్యారెక్టర్ వేస్తున్నారో తెలియడం కోసం కాస్ట్యూమ్స్ ఎలాబరేట్గా ఉండేవి. ఆ తర్వాత స్టోరీస్ని, మేజర్ పార్ట్ ఆఫ్ కథకి ఏంటంటే స్టోరీ టెల్లింగ్ అనమాట. ఆ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. సో ఆ తర్వాత ఏమైందంటే బ్రిటిషర్స్ వచ్చేసేటప్పటికి బ్రిటిష్ అడ్మినిస్ట్రేటర్స్ ఏంటంటే వీటికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వలేదు, అంటే సరిగ్గా చూడలేదు అనమాట, వీటిని ఎక్కువ ప్రమోట్ చేయలేదు. సో ఇక్కడ మీకు నేను చెప్పేది ఏంటంటే ఈ క్లాసికల్ డ్యాన్స్ ఫామ్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా సివిల్ సర్వీసెస్కి చాలా ఇంపార్టెంట్. ఏదో విధంగా ఎక్కడో చోట ఎప్పుడోకప్పుడు ఈ ఏన్షియంట్ ఆర్కిటెక్చర్, డ్యాన్స్ ఫామ్స్, తర్వాత పోయట్రీ, తర్వాత ఇంకొన్ని ఏమంటారు పప్పెట్రీ, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ సిలబస్. ఖచ్చితంగా మీరు చదవండి, వీటి గురించి తెలుసుకోండి క్లియర్గా. సో ఇక్కడ ఈ లిస్ట్ చూడండి, ఈ లిస్ట్ చూస్తే మీకు అర్థమవుతుంది ఏ స్టేట్లో ఏ డ్యాన్స్ ఫామ్ ఎక్కువ ఉంటుంది అనేది. సో నెక్స్ట్ పెయింటింగ్ ఫర్ పేట్రన్స్, అంటే పెయింటింగ్ ఎట్లా డెవలప్ అయింది ఏంటనేది. సో ట్రెడిషన్ ఆఫ్ మినియేచర్స్ అంటే లఘు చిత్రాలు, చిన్న చిన్నగా వేస్తూ ఉంటారు కదా. సో మినియేచర్ పెయింటింగ్స్ అనమాట. పెయింటింగ్స్ కూడా చాలా ఇంపార్టెంట్ సిలబస్ యూపీఎస్సికి, ఇవి కూడా మీరు జాగ్రత్తగా తెలుసుకోవాలన్నమాట. సో యూజువల్లీ ఈ మినియేచర్ పెయింటింగ్స్ ఎక్కడ వేస్తారంటే చాలా చిన్న సైజులో వేస్తూ ఉంటారు. జనరల్గా వాటర్ కలర్స్ యూజ్ చేసి బట్ట మీద లేకపోతే పేపర్ మీద వేస్తూ ఉండేవాళ్ళు అన్నమాట. సో స్టార్టింగ్ డేస్లో ఇవి ఎక్కువ ఎలా వేసేవాళ్ళు అంటే క్లాత్ పేపర్ రాకముందు తాటాకుల మీద వేసేవాళ్ళు, తర్వాత చెక్క మీద వేసేవాళ్ళు. సో వెస్ట్రన్ ఇండియాలో ఇవి ఎక్కువ ఫేమస్ అనమాట. అక్కడ ఏవి కనిపిస్తాయంటే మనకి జైన్ మతానికి చెందిన రాతలు, వాటిని డిపిక్ట్ చేస్తూ, వాటిని సింబలైజ్ చేస్తూ జైన్ మతానికి చెందిన టెక్స్ట్ ఎక్కువ మినియేచర్ పెయింటింగ్స్లో ఉంటాయి. ఆ తర్వాత ముఘల్ ఎంపరర్స్ అక్బరు, జహాంగీర్, షాజహాన్, వీళ్ళందరూ ఏంటంటే చాలా స్కిల్డ్ పెయింటర్స్ని, అంటే నైపుణ్యం కలిగిన పెయింటర్స్ని పెట్టుకొని చాలా ఎలాబరేట్గా పెయింటింగ్ని చాలా ప్రమోట్ చేశారు. తర్వాత వీళ్ళు పరిపాలిస్తున్న టైంలోనే కొత్త కలర్స్, మంచి బ్రైట్ కలర్స్ ఇవన్నీ వచ్చినాయి. వీళ్ళు వేసిన పెయింటింగ్స్ కూడా ఎక్కువ కోర్ట్ సీన్స్, అంటే రాజభవనం ఏదైతే ఉంటుందో ఆ రాజభవనంలో జరిగే సన్నివేశాలని సూచిస్తూ, వాటిని చూపిస్తూ, అదేవిధంగా యుద్ధరంగంలో ఎలా ఉంటుంది, తర్వాత హంటింగ్ ఎట్లా జరుగుతుంది, వేటాడడము, సో ఇట్లాంటివన్నీ డిపిక్ట్ చేస్తూ ఉండేవారు. ఆ తర్వాత సామాజికంగా మనుషుల జీవితాలు ఎలా ఉండేవి, లైఫ్ ఎట్లా ఉండేదో ఇవన్నీ కూడా చూపిస్తూ ఉండేవాళ్ళు అనమాట. సో వాళ్ళ నైపుణ్యత ఎంత బాగుండేదంటే అప్పుడున్న పెయింటర్స్ ఒక నైపుణ్యత, ఈ ఎంపరర్స్, చక్రవర్తులు, రాజులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా అంటే ఒక కాస్ట్లీ గిఫ్ట్స్ ఇస్తున్నట్టు ఈ పెయింటింగ్స్ని ఎక్కువ కాస్ట్లీ గిఫ్ట్స్గా కూడా ఇచ్చేవాళ్ళు. సో ఇక్కడ చూడండి, మీకు ఈ పెయింటింగ్ చూస్తే అర్థమైపోతుంది. సో అప్పట్లో మనకి ఇప్పుడంటే పెయింట్ బ్రష్ ఇవన్నీ చాలా ఎక్విప్మెంట్ ఉంది, అప్పట్లో పెయింటింగ్ని మరి వాళ్ళు ఏం వాడి చేశారో మీరే ఊహించుకోండి. సో ఇంత టాలెంటెడ్గా ఉండేవాళ్ళు అప్పుడున్న పెయింటర్స్. ఈ ముఘల్స్ ఆ టైంలో ఎక్కువ ఎక్కువ వీటిని ప్రమోట్ చేశారు కాబట్టి వీళ్ళ ముఘల్స్ ఎక్కడైతే పరిపాలించారో అక్కడ చాలా ఇన్ఫ్లుయెన్స్ ఉంది. ఎస్పెషల్లీ డెక్కన్ ప్రాంతం అంటే ఇప్పుడు మనకున్న ఆంధ్ర, తెలంగాణ, తర్వాత చుట్టుపక్కల ఇది మహారాష్ట్ర, కర్ణాటక, మధ్యప్రదేశ్ ఈ బార్డర్స్ ఇవన్నీ అనమాట. సో ఈ డెక్కన్ ప్రాంతంలో ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ ఉంది అనమాట. ఇన్ఫ్లుయెన్స్ ఉండడమే కాదు, కొత్త రకమైన పెయింటింగ్స్ చేశారు, విభిన్నమైన ఒక నైపుణ్యతని కనబరిచారనమాట. సో
వీళ్ళు డిస్ప్లే చేసిన ఒక పెయింటింగ్స్ ఎక్కువ ఎట్లా ఉండేయంటే మైథాలజీ, పురాణాలని డిపిక్ట్ చేస్తూ ఉండేవాళ్ళు. అంటే పురాణాలని చదివి దాన్ని ఒక పెయింటింగ్గా వేస్తూ ఉండేవాళ్ళు. తర్వాత పద్యాలు ఈ విధంగా వేస్తూ ఉన్నారు. ఈ ప్లేసెస్ మేర్వారు, జోధ్పూర్, బుండి, కోట, కిషన్గర్ ఈ ప్లేసెస్లో ఎక్కువ ప్రమోట్ అయిందనమాట ఇది మినియేచర్ పెయింటింగ్స్. సో మినియేచర్ పెయింటింగ్స్ ఇంకొంచెం ఫేమస్ అయిన ప్లేసెస్ ఏంటంటే హిమాలయాల కొండల కింద, ఆ తర్వాత హిమాచల్ ప్లేసెస్లో. సో చూడండి ఈ విధంగా ఉంటాయి రాజ్పుత్ మినియేచర్ పెయింటింగ్ కోటలో. సో ఇట్లా ఎలాబొరేట్గా మినియేచర్గానే చిన్న చిన్న ప్లేసెస్లోనే ఇంత కలర్స్ యూజ్ చేసేవాళ్ళు. సో పెయింటింగ్స్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ మన ఇండియన్ కల్చర్లో పెయింటింగ్ అలా ఉండిపోయింది. సో ఈ పెయింటింగ్లో మహారాణా రాణా సింగ్ 2 ఆయన హోలీ ఆడుతున్న సన్నివేశాలు అనమాట. సో ఈ విధంగా డిపిక్ట్ చేశారు. ఆ తర్వాత ఏమైందంటే ఈ మినియేచర్ పెయింటింగ్లోనే ఇంకొంచెం ఎఫెక్టివ్గా, ఇంకొంచెం సమర్థవంతంగా, ఇంకొంచెం బ్రైట్ కలర్స్ వాడుతూ కొంచెం ఎక్కువ ఎలిగెన్స్ ఇచ్చారనమాట. సో ఆ పెయింటింగ్స్ ఎట్లా వాటిని ఏమన్నారంటే బాషోలీ పెయింటింగ్స్ అని అంటారు వాటిని. సో ఇవన్నీ పార్ట్ ఆఫ్ మినియేచర్ పెయింటింగ్స్. ఇది కూడా కృష్ణ, రాధ, తర్వాత ఆయన చుట్టుపక్కల ఉండేవాళ్ళు ఈ పెయింటింగ్లో అట్లా. సో ఈ విధంగా పెయింటింగ్స్ బాగా డెవలప్ అయినాయి. సో ఈ బాసోలి పెయింటింగ్స్లో మెయిన్ మోస్ట్ ఇంపార్టెంట్ పెయింటింగ్ ఏంటంటే భానుదత్త వేసిన ఒక రసమంజరి అనే ఒక పెయింటింగ్. అది గుర్తుపెట్టుకోండి, అడగొచ్చు క్వశ్చన్గా. సో తర్వాత నాదిర్ షా ఇన్వేట్ చేశాడు మనల్ని. నాదిర్ షా ఇన్వేజన్లో ఆయన ఇన్వైట్ చేసేటప్పటికి ఏమైందంటే ఈ ఢిల్లీ ఏరియా నుంచి ముఘల్ ఆర్టిస్ట్ ఎవరైతే ఉన్నారో ఈ పెయింటర్స్ వీళ్ళందరూ అక్కడ నుంచి మైగ్రేట్ అయ్యి వెళ్ళిపోయారు. అక్కడ నుంచి వలస వెళ్ళిపోయారు వేరే వేరే ప్లేసెస్కి. అది ఎక్కడికి వెళ్ళారు, ఆ తర్వాత ఏమైందో చూద్దాం. అలాగా వలస వెళ్ళిపోయిన ఈ పెయింటర్స్ అందరూ ఏం చేశారంటే ఆ తర్వాత వెళ్ళి ఈ కంగ్రా స్కూల్ ఆఫ్ పెయింటింగ్స్ని స్టార్ట్ చేశారనమాట. సో ఈ కంగ్రా ఆర్టిస్ట్ వీళ్ళ స్టైల్ ఎట్లా ఉంటుందంటే కంగ్రా స్కూల్లో ఒక కొత్తదనాన్ని వీళ్ళు ప్రవేశపెట్టారు. సో యూజువల్లీ వీళ్ళు ఎక్కడి నుంచి ఇన్స్పిరేషన్ తెచ్చుకున్నారు అని అంటే ఈ వైష్ణవైట్ ట్రెడిషన్స్ నుంచి, అంటే విష్ణువు ఒక ఆచారాల నుంచి వీళ్ళు ఇన్స్పైర్ అయ్యి ఎక్కువ ఆ పిక్చర్స్ వేసేవాళ్ళు. అంటే వైష్ణవైట్ ట్రెడిషన్కి సంబంధించిన పిక్చర్స్ని. సో వీళ్ళు వాడిన కలర్స్ సాఫ్ట్ కలర్స్ వాడారు ఎక్కువ, అంటే కూల్ బ్లూ, గ్రీన్. ఆ తర్వాత థీమ్స్ ఇచ్చారనమాట. అంటే ఒక పర్టికులర్ పెయింటింగ్ ఇట్లుందంటే థీమ్ ఉండేది. సో ఇప్పుడు మనకి నార్మల్గా ల్యాప్టాప్స్, మొబైల్స్ ఉంటే మొబైల్ స్క్రీన్స్కి మనము ఒక థీమ్ ఇస్తూ ఉంటాం కదా. సపోజ్ బ్యాట్మెన్ థీమ్ అను, తర్వాత రకరకాలు బైక్ థీమ్స్, ఈ విధంగా థీమ్స్ ఉంటాయి కదా. వీళ్ళ పెయింటింగ్స్లో కూడా ఒక థీమ్ ఇచ్చారు. పలానా కలర్స్ ఈ థీమ్లో, పలానా థీమ్ ఈ కలర్స్లో ఉంటుంది అన్నట్టు ఒక కొత్తదనాన్ని వీళ్ళు ఇంట్రడ్యూస్ చేశారనమాట కంగ్రా పెయింటింగ్స్లో. సో నైపుణ్యం ఉన్న ఒక పెయింటర్సే కాదు, నార్మల్ మనుషులు కూడా అప్పట్లో పెయింటింగ్ చేసేవాళ్ళు. ఎక్కువ చూస్తే కుండల మీద, గోడల మీద, ఇంటి గోడల మీద, తర్వాత బయట ఫ్లోర్ మీద, అంటే కింద గచ్చు మీద, బట్టల మీద, ఈ విధంగా కూడా అప్పట్లో వేశారు, పెయింటింగ్స్ వేశారు నార్మల్ పీపుల్, కామన్ మ్యాన్. సో ఇప్పుడు మనము బెంగాల్ విషయంకి వద్దాము. సో బెంగాల్లో భాష ఎలా డెవలప్ అయింది అనేది ఒకటి చూద్దాము. జనరల్గా బెంగాల్ సంస్కృతి ఎట్లా వచ్చిందో చూద్దాం. సో ఇప్పుడు మనకి ఇక్కడ అందరికి తెలిసిన విషయం ఏంటంటే బెంగాల్లో బెంగాలీ భాష మాట్లాడతారు అనేది మనకి తెలుసు. సో ఇప్పుడు బెంగాలీ ఏంటంటే ఇప్పుడు బెంగాలీ భాష సంస్కృతం నుంచి వచ్చింది అనేది మనము తెలిసిందే. కానీ అంటే ఎర్లీ సాంస్క్రిట్ టెక్స్ట్ బుక్స్లో బెంగాలీ పీపుల్ సంస్కృతి భాష మాట్లాడలేదు. అంటే బెంగాలీ సంస్కృతం నుంచి వచ్చింది, కానీ ఈ సాంస్కృతిక భాషలు బెంగాల్ వాళ్ళు మాట్లాడలేదు అదే సాంస్క్రిట్ టెక్స్ట్ ప్రకారం. సో ఎట్లా వచ్చిందో మనం చూద్దాము. సో జనరల్గా ఇప్పుడు మనం చూసినట్టయితే బీసీ, బిఫోర్ క్రైస్ట్ 4th 3rd సెంచురీస్లో ఏమైందంటే వాణిజ్య వ్యాపారాలు బెంగాల్ వాళ్ళు మగధా కింగ్డమ్తో చేయడం స్టార్ట్ చేశారనమాట. ఆ టైంలో ఈ బెంగాల్కి మగధా కింగ్డమ్కి వాణిజ్య వ్యాపారాలు స్టార్ట్ అయినాయి కాబట్టి ప్రజలు అక్కడ నుంచి ఇక్కడికి ప్రజలు కాదు, వాణిజ్య వ్యాపారాల కోసం జనాలు ఒక సంస్కృతి ఇంకో సంస్కృతి కలిసాయి అనమాట. సో ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ఈ కింద ఇచ్చిన పిక్చర్లో చూడండి, ఇది బెంగాలీలో అంటే రామాయణాన్ని బెంగాలీలో రాసిన మానుస్క్రిప్ట్. ఇది పామ్ లీఫ్ మీద రాశారు, తాటాకు మీద.
సో బెంగాల్కి మగధ కింగ్డమ్కి వాణిజ్య వ్యాపారాలు ఉన్నాయన్నాం కదా. సో దానివల్ల సాంస్క్రిట్ ఇన్ఫ్లుయెన్స్ చేసి ఉంటుంది అని హిస్టారియన్స్ చెప్తూ ఉంటారు. సో ఆ తర్వాత ఏమైందంటే గుప్తా డైనాసిటీ రూలర్స్ ఏంటంటే కొంచెం రాజకీయంగా ఉత్తర బెంగాల్ అంటే నార్త్ బెంగాల్, బెంగాల్ ఉన్న ప్రాంతంలో, బెంగాల్ ప్రదేశంలో నార్త్లో ఉన్న రీజియన్స్ని కంట్రోల్ స్టార్ట్ చేసి అక్కడ బ్రాహ్మణాస్ని అక్కడ సెటిల్ చేయడం స్టార్ట్ చేసిన తర్వాత వాళ్ళ యొక్క లింగ్విస్టిక్ అంటే భాషపరమైన, తర్వాత కల్చరల్ అంటే సాంస్కృతిక పరమైన ఇన్ఫ్లుయెన్స్ బెంగాల్లో కనిపించింది. మనకు అందరికీ తెలిసిన విషయం ఏంటంటే చైనీస్ ట్రావెలర్ హువాన్సెంగ్ ఆయన అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఆయన రాసిన పుస్తకాలు లేదా ఆయన రాసిన టెక్స్ట్లో సాంస్క్రిట్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ బెంగాల్లో కనిపించింది అన్న విషయాన్ని ఆయన తెలియజేశాడు. తర్వాత 8వ శతాబ్దంలో ఏంటంటే బెంగాల్ సెంటర్గా మారింది. ఎవరికి సెంటర్గా మారింది? పాలాస్ ఏ కింగ్డమ్ ఏంటి అనేది మీరు చాప్టర్ 2లో చూసుంటారు. సో ఈ పాలాస్ వాళ్ళ రీజనల్ కింగ్డమ్గా ఉన్నప్పుడు బెంగాల్ సెంటర్ అయిందనమాట. ఆ తర్వాత 14th నుంచి 16th సెంచరీ మధ్యలో సుల్తాన్స్ వాళ్ళ ద్వారా పరిపాలించబడింది. అంటే ఢిల్లీకి సంబంధం లేని సుల్తాన్స్. సో అప్పుడు అంటే ఆ సుల్తాన్స్ ఢిల్లీకి సంబంధం లేని సుల్తాన్స్ ఎలా పరిపాలించారో చాప్టర్ 3లో మీరు చూసే ఉంటారు. ఆ తర్వాత ఏమైందంటే అక్బరు బెంగాల్ని ఆక్రమించుకున్నాడు. అక్బరు ఆయన రాజు అయిన తర్వాత బెంగాల్ మీదకి దండ ఎత్తి వచ్చి పరిపాలించుకున్న తర్వాత సో బెంగాల్ మళ్ళీ సెంటర్ అయిందనమాట. బెంగాల్ సెంటర్ అయిన తర్వాత ఏమైందంటే అక్బర్ పరిపాలించేటప్పుడు వాళ్ళ అఫీషియల్ లాంగ్వేజ్, వాళ్ళ అడ్మినిస్ట్రేషన్లో వాడే లాంగ్వేజ్ పర్షియన్ లాంగ్వేజే అయినప్పటికీ కూడా బెంగాలీ ఒక రీజనల్ లాంగ్వేజ్గా ప్రమోట్ చేశారు, దాన్ని కొనసాగించారు ఆ టైంలో. ఇప్పటి వరకు మనం చూసాం కదా బెంగాల్ లాంగ్వేజ్ ఎంతమంది ఇన్ఫ్లుయెన్స్ చేశారు అనేది. ఒరిజినల్గా సాంస్క్రిట్ మాట్లాడలేదన్నాము, ఆ తర్వాత గుప్తాస్ వచ్చారు, ఆ తర్వాత ముఘల్స్ వచ్చారు, పాలాస్ కొంతకాలం రూల్ చేశారు. వీళ్ళందరి ఇన్ఫ్లుయెన్స్ బెంగాలీ భాష మీద ఎలా పడిందో మనం చూసాము. సో అంటే ఇవన్నీ అయిన తర్వాత ఈ టైంలో ఇప్పుడు పాడుతున్న బెంగాలీ భాష డెవలప్ అయింది. ఇప్పుడున్న వెస్ట్ బెంగాల్లో బెంగాలీ భాష దాన్ని రాతపూర్వకంగా అంటే ఒక లిటరేచర్ లాగా డెవలప్ అయిందనమాట. సో దశల వారీగా అది ఎవాల్వ్ అవుతూ వచ్చింది. సాంస్క్రిట్ భాష నుంచి వచ్చినా కానీ, సాంస్క్రిట్ భాషలో స్టార్ట్ అయినా కానీ ఆ తర్వాత అది మారుతా వచ్చి కొన్ని సాంస్క్రిట్ వర్డ్స్ కూడా ఇంక్లూడ్ అయినాయి. అదేవిధంగా ట్రైబల్ లాంగ్వేజెస్, అక్కడున్న గిరిజన్ లాంగ్వేజెస్, పర్షియన్ లాంగ్వేజ్, యూరోపియన్ లాంగ్వేజ్, ఇవన్నీ దాని మీద ఇన్ఫ్లుయెన్స్ చూపించినాయి అన్న విషయం మీకు అర్థం అవ్వాలి. సో లాంగ్వేజ్ డెవలప్ అవడానికి కారణం కూడా ఒక కాంపోజిట్ ఇంటర్మిక్సింగ్ ఆఫ్ కల్చర్స్ అన్న విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ఎర్లీ బెంగాల్ లిటరేచర్ ఏంటంటే 2 కేటగిరీస్లో డివైడ్ చేస్తాం. ఒకటి ఏంటంటే సాంస్క్రిట్కి సంబంధించి సాంస్క్రిట్ మీద డిపెండ్ అయ్యి ఉన్నది, ఇంకొకటి ఏంటంటే నార్త్ లిటరేచర్ మీద డిపెండ్ అయ్యి ఉన్నది అనమాట. సో ఈ ఫస్ట్ ఇది ఎట్లా డెవలప్ అయిందో చూద్దాం. సాంస్క్రిట్ ఇన్ఫ్లుయెన్స్ చేసిన ఈ పర్టికులర్ ట్రెడిషన్ ఎట్లా ఉండేదంటే సాంస్క్రిట్ ఎపిక్స్, సాంస్క్రిట్లో ఉన్న పురాణాలు దీన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసినాయి. ఆ తర్వాత మంగళ కావ్యాస్ అంటే పోయమ్స్, తర్వాత లోకల్లో ఉన్న దేవుళ్ళ గురించి ఉన్న లిటరేచర్ టెక్స్ట్, తర్వాత భక్తి లిటరేచర్, తర్వాత చైతన్యదేవ అనే ఒక భక్తి సెయింట్ యొక్క ఆయన యొక్క బయోగ్రఫీ, ఆ తర్వాత వైష్ణవ భక్తి మూమెంట్, వీటన్నిటి ఇన్ఫ్లుయెన్స్ ఉంది. సో నెక్స్ట్ నార్త్ లిటరేచర్ అనమాట. నార్త్ లిటరేచర్ ఎట్లా ఇన్ఫ్లుయెన్స్ చేసిందంటే నార్త్ లిటరేచర్లో ఉన్న కొన్ని సాంగ్స్ ఉన్నాయి. సాంగ్స్ ఆఫ్ మైనమతి, తర్వాత గోపీచంద్ర, కొన్ని స్టోరీస్ అంటే ధర్మ ఠాకూర్ అనే ఆయనకు వర్షిప్ ఉండే ఒక స్టోరీస్ ద్వారా, తర్వాత కథల ద్వారా, ఈ విధంగా నార్త్ లిటరేచర్ కూడా ఇన్ఫ్లుయెన్స్ చూపించింది. సో ఇప్పుడు మనకి ఏంటంటే ఈ ఫస్ట్ కేటగిరీ అంటే సాంస్క్రిట్ ద్వారా వచ్చిన ఇన్ఫ్లుయెన్స్ ఉన్న దానికి రాతపూర్వకమైన కొన్ని టెక్స్ట్స్ ఉన్నాయి. కానీ సెకండ్ కేటగిరీ నార్త్ లిటరేచర్ నుంచి వచ్చిన ఎక్కువ ఓరల్లీ వాటిని ప్రమోట్ చేశారు. ఓరల్లీ అంటే ఇప్పుడు వాళ్ళకున్న ఒక కథా జ్ఞానంని నెక్స్ట్ జనరేషన్కి చెప్పారు, ఎక్కడ రాయలేదన్నమాట. సో అలా రాతపూర్వకంగా ఉన్నాయి తక్కువ అనమాట. ఆ తర్వాత వాళ్ళు నెక్స్ట్ తరానికి చెప్పటం, ఆ తర్వాత తరానికి వాళ్ళు చెప్పటం, ఈ విధంగా అది ఆ ట్రెడిషన్ కొనసాగింది.
సో ఈ నార్త్ లిటరేచర్ ఎక్కువ ఎక్కడ ఉందంటే ఈస్ట్ బెంగాల్లో, ఎక్కడైతే బ్రాహ్మణాస్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ లేదో వాళ్ళ ఈస్ట్ బెంగాల్లో దీన్ని నార్త్ లిటరేచర్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఎక్కడ ఉంది. ఈస్ట్ బెంగాల్ అంటే ఇవాళ ఉన్న బంగ్లాదేశ్. సో నెక్స్ట్ టాపిక్ ఏంటంటే పిర్స్ అండ్ టెంపుల్స్. పిర్ అంటే ఎవరంటే ఒక స్పిరిచువల్ గురువుని పిర్స్ అంటారు, గురువుల్ని. అది గుర్తుపెట్టుకోండి మీరు, ఇంతకుముందు చాప్టర్లో కూడా చెప్పాను నేను. సో 16th సెంచరీ, 16వ శతాబ్దంలో ఏంటంటే ప్రజలు యూజువల్లీ వెస్టర్న్ పార్ట్ ఆఫ్ బంగ్లాదేశ్లో ఎక్కువ ఫారెస్ట్, మార్షీ ఏరియాస్ ఉంటాయి. ఫారెస్ట్ అంటే ఎక్కువ అడవి, అడవి బాగా ఉండడము, తర్వాత బంకమట్టి మార్షీ ల్యాండ్స్ ఎక్కువ ఉండడము, అలా ఉన్న ప్రదేశం నుంచి అవి కొంచెం తక్కువ సారవంతంగా ఉండేవి. అక్కడ నుంచి జనాలు సౌత్ ఈస్ట్ బెంగాల్కి వెళ్ళారు అనమాట. సౌత్ ఈస్ట్ అంటే ఆగ్నేయం దిశగా ఉన్న బెంగాల్కి వెళ్ళారు. ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళి ఉన్న జనాలు ఒకటిగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఏంటంటే అక్కడ నుంచి వెళ్ళిన జనాలు ఏం చేశారంటే రైస్ కల్టివేషన్ స్టార్ట్ చేశారు, అంటే వరి పండించడం స్టార్ట్ చేశారు. యూజువల్లీ అక్కడే ఉన్న లోకల్ కమ్యూనిటీ వాళ్ళు ఏంటంటే మత్స్యకారులు ఎక్కువ ఉండేవాళ్ళు. ఆ తర్వాత షిఫ్టింగ్ కల్టివేటర్స్ ఉండేవాళ్ళు. షిఫ్టింగ్ కల్టివేషన్ అంటే ఒక దగ్గర ఫారెస్ట్ ల్యాండ్ కొట్టేసి అక్కడ అక్కడ పండించి, అది అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకో దగ్గరికి వెళ్ళి మళ్ళీ అక్కడ చెట్లు కొట్టేసి మళ్ళీ అక్కడ మళ్ళీ పంట వేయడం అనమాట. సో దాన్ని షిఫ్టింగ్ కల్టివేషన్ అంటారు. యూజువల్లీ ట్రైబల్స్ చేస్తూ ఉంటారు ఈ ప్రాక్టీస్. సో అక్కడ లోకల్ వాళ్ళు ఫిషింగ్ చేసేవాళ్ళు, మత్స్యకారులు, షిఫ్టింగ్ కల్టివేషన్ చేసేవాళ్ళు ఉన్నారు. అదే టైంలో ఇక్కడ నుంచి మైగ్రేట్ అయ్యి వెళ్ళిన వాళ్ళు వరి పండిస్తూ ఉన్నారనమాట. సో వాళ్ళు కలిసిపోయి ఒక కమ్యూనిటీగా ఫామ్ అయ్యారు. అప్పుడు ఇదే టైంలో ముఘలులు బెంగాల్ మీద వాళ్ళ పట్టు సాధించారు. అదే టైంలో పట్టు సాధించిన తర్వాత వాళ్ళ క్యాపిటల్ అప్పుడు ఢాకా ఉండేది. ఢాకా ఇప్పుడు బంగ్లాదేశ్ క్యాపిటల్. బెంగాల్ ఉన్న రీజియన్, బెంగాల్ ప్రాంతానికి అప్పుడు క్యాపిటల్ ఢాకా ఉండేది అనమాట. సో ఆ తర్వాత ఏమైందంటే అప్పుడున్న అఫీషియల్స్ ఎవరైతే ఉన్నారో, ఆఫీసర్స్, ఈ పెద్ద అంటే ఇంక ముఘల్స్ వచ్చారు కదా, వాళ్ళ ఆస్థానంలో పనిచేసే వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరూ ఏంటంటే ఎక్కువ ల్యాండ్స్ పొందుకున్నారనమాట. వాళ్ళు ఎక్కువ ల్యాండ్స్ కొనుక్కోవడమో లేదా అక్కడ ఉండే వాళ్ళు గిఫ్ట్ ఇవ్వడమో ఏదో విధంగా పొందుకున్న తర్వాత అక్కడ ఎక్కువ మాస్క్స్ కట్టారనమాట. ఆ విధంగా అక్కడ కొంచెం రిలీజియస్ ట్రాన్స్ఫర్మేషన్ జరిగింది. సో ఆ విధంగా రిలీజియస్ ట్రాన్స్ఫర్మేషన్ జరిగిన తర్వాత కొత్తగా అక్కడికి వెళ్ళిపోయి సెటిల్ అయిపోయి ఉన్నారు కదా, వాళ్ళకి ఒక భరోసాగా ఉన్నది ఎవరంటే కమ్యూనిటీ లీడర్స్ అనమాట. అక్కడున్న కమ్యూనిటీ లీడర్స్ వాళ్ళు భరోసాగా ఉన్నారు. సో వాళ్ళ గురువులుగా మారారు, వాళ్ళు ఉపాధ్యాయులుగా మారారు. సో వాళ్ళనే గౌరవించి వాళ్ళకి కొన్నిసార్లు ఏమంటారు, ఒక స్పెషల్ పవర్స్ ఉన్నట్టు కూడా వాళ్ళని భావించే వాళ్ళని పీర్స్ అన్నారనమాట. వాళ్ళ పట్ల ఒక రకమైన ఎఫెక్షను ఉండేది. సో ఈ టైంలో ఏమైందంటే ముఘల్స్ వచ్చారు కదా, అదే టైంలో ముఘల్స్ వచ్చిన టైంలోనే అప్పుడు ఈ గురువులుగా డెవలప్ అయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ముఘల్స్ తర్వాత ఇంకప్పుడే బ్రిటిషర్స్ కూడా రావడం స్టార్ట్ చేశారనమాట. సో ఎవరైతే ఈ విధంగా బయట నుంచి వస్తున్నారో వాళ్ళ నుంచి వీళ్ళని కాపాడడము ఈ గురువుల వల్లనే, వీళ్ళకున్న పవర్స్ వల్ల కుదురుతుందని చెప్పి గురువులకి ఈ పిర్స్ అనే ఒక ఇన్స్టిట్యూషన్ బాగా ఫేమస్ అయింది. ఫేమస్ అవడమే కాకుండా వాళ్ళకి ఆయా ప్లేసెస్లో గుడులు కూడా కడతా ఉన్నారనమాట. బెంగాల్ చుట్టుపక్కల మనకి ఇప్పుడు కూడా కనిపిస్తూ ఉంటాయి. ఇదే టైంలో బెంగాల్లో కూడా ఒక టెంపుల్ బిల్డింగ్, అంటే ఇక పెద్ద పెద్ద టెంపుల్స్ కట్టడం కూడా ఇదే టైంలో స్టార్ట్ అయిందనమాట. యూజువల్లీ టెంపుల్సే కాదు, వేరే రిలీజియస్ స్ట్రక్చర్స్ కూడా అవి కడతా ఉన్నారు. ఈ టెంపుల్స్, రిలీజియస్ స్ట్రక్చర్స్ కట్టే వాళ్ళు లేదా కట్టే గ్రూప్స్ ఉన్నా కానీ వాళ్ళు ఎవరంటే ఎక్కువ ఆ టైంలో అక్కడ పవర్ఫుల్గా ఉండేవాళ్ళు, వాళ్ళ యొక్క పవర్ డెమాన్స్ట్రేట్ చేసుకోవడం కోసం, అంటే వాళ్ళు ఎంత పవర్ఫుల్ చూపించడం కోసం అంత పెద్ద టెంపుల్స్ కూడా కడతా ఉన్నారనమాట. సో పవర్ఫుల్గా ఉన్న వాళ్ళు పెద్ద టెంపుల్స్ ఎట్లా కట్టారో, లోకల్లో కొంచెం సోషల్ గ్రూప్స్లో, సామాజిక వర్గాల్లో కొంచెం తక్కువగా ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో మామూలుగా ఇటుకతో, తర్వాత టెర్రకోటా టెంపుల్స్ అవి కడతా ఉన్నారు. సో ఈ విధంగా డిఫరెంట్ టైప్ ఆఫ్ టెంపుల్ స్ట్రక్చర్స్ కూడా మీరు బెంగాల్ చుట్టుపక్కల చూడొచ్చు. సో ఈ లోవర్ సోషల్ గ్రూప్స్కి సంబంధించిన సోషల్ గ్రూప్స్ కొలు, ఆయిల్ ప్రెసర్స్ అనమాట, ఆయిల్ తయారు చేసేవాళ్ళు. నెక్స్ట్ కన్సారి, బెల్ మెటల్ వర్క్షాప్స్ చేసేవాళ్ళు, అంటే
ఇనుము మీద పనిచేసే వాళ్ళు, ఆ తర్వాత వీళ్ళందరూ చిన్న చిన్న గ్రూప్స్ కట్టుకుంటూ వచ్చారు. సో ఎప్పుడైతే యూరోపియన్ ట్రేడింగ్ కంపెనీస్ వాణిజ్య వ్యాపారాలు చేసే వాళ్ళు వచ్చారో, ఈ కొత్త ఎకనామిక్ ఆపర్చునిటీస్ వచ్చినాయి వీళ్ళకి, కొత్త ఆర్థిక అవకాశాలు రావడంతో వీళ్ళు ఏం చేశారంటే వాళ్ళ సామాజికంగా తర్వాత ఆర్థిక పరంగా వాళ్ళ పరిస్థితి ఇంప్రూవ్ అయింది. అంతకుముందు ఈ విధంగా ఉండేవి అనమాట. థ్యాచ్డ్ రూఫ్స్లో అంటే సామాజికంగా తక్కువగా ఉండేవాళ్ళు ఈ పర్టికులర్ ప్రదేశాల్లో ఇట్లా కడతా ఉండేవాళ్ళు అప్పుడు టెంపుల్స్. ఇంకా వాళ్ళ పరిస్థితి మెరుగుపడేటప్పటికి యూరోపియన్స్తో వాణిజ్య వ్యాపారాలు చేసేటప్పటికి ఇంకా వాళ్ళు కూడా పెద్ద పెద్ద టెంపుల్స్ కట్టడం స్టార్ట్ చేశారనమాట. అంటే ఆర్థికంగా వాళ్ళు అభివృద్ధి అయిన విషయం తెలిసిన తర్వాత వాళ్ళు వాళ్ళ కన్స్ట్రక్షన్ విధానం మార్చారు, టెంపుల్ కన్స్ట్రక్షన్ విధానం మార్చారు. ఏది లోకల్ దేవుళ్ళకు కూడా. అంతకుముందు గుడిసెల్లాగా ఇందాక మీకు పిక్చర్ చూపించే కదా, ఈ విధంగా ఉండేవి. బ్రాహ్మణుల యొక్క దృష్టిని కూడా మళ్లించాయి అన్నమాట. సో వాళ్ళు కూడా వీటిని రికగ్నైజ్ చేయడం స్టార్ట్ చేశారు. తర్వాత వాళ్ళ ఇమేజెస్, తర్వాత ఈ పర్టికులర్ గుళ్ళలో ఉన్న ఇమేజెస్ని రికగ్నైజ్ చేశారు. సో ఆ విధంగా వాటికి గుర్తింపు కూడా వచ్చిందనమాట. యూజువల్లీ ఇట్లా ఇది చూడండి, 4 రూఫ్స్ ఉండేవి, డబుల్ రూఫ్ ఉండే వాటి పేర్లు గుర్తుపెట్టుకోండి. డబుల్ రూఫ్ ఉన్నాయి దోచాలా అంటారు, 4 రూఫ్ ఉన్నాయి చౌచాలా పేర్లు గుర్తుపెట్టుకోండి. సో ఆ తర్వాత మీరు 5th చాప్టర్లో చదివి ఉంటారు కదా బంగ్లా డోమ్ అని. సో దానికి బంగ్లాదేశ్ సంబంధించిన టెంపుల్ ఆర్కిటెక్చర్ ఇది. సో ఈ విధంగా టెంపుల్ ఆర్కిటెక్చరు లేదా టెంపుల్స్ కన్స్ట్రక్షన్, తర్వాత డైటీస్ అంటే దేవుళ్ళ యొక్క ప్రాముఖ్యత ఎలా ఇన్ఫ్లుయెన్స్ అయిందో ఇప్పటిదాకా చూసాం. సో ఈ పిక్చర్ ఏమో డబుల్ రూఫ్, ఇదేమో 4 రూఫ్స్ అనమాట. సో వీటి ఆర్కిటెక్చర్ ఎట్లా ఉంటుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. సో ఈ కాంప్లెక్స్ స్ట్రక్చర్ 4 రూఫ్డ్ స్ట్రక్చర్ యొక్క కాంప్లెక్స్ స్ట్రక్చర్ ఎట్లా ఉంటుందంటే, గోడలు కట్టిన తర్వాత పైన 4 ట్రయాంగిల్స్ లాగా ఉంటాయి అనమాట. అది ఎట్లా ఉంటుందంటే, ఒక్కొక్క గోడ ఉంటుంది కదా, ఆ ప్రతి గోడ మీద 4 ట్రయాంగిల్స్ ఉంటాయి కదా, ఒక్కొక్క గోడ మీద ఒక ట్రయాంగిల్ బేస్ పెట్టి సెంటర్కి వెళ్ళేటప్పుడు ఒక పాయింట్ దగ్గర మీట్ అవుతాయి సెంటర్లో. సో ఆ విధంగా అంటే కర్వ్డ్ స్ట్రక్చర్ ఉంటుంది, ట్రయాంగిల్స్ని పైన అమరుస్తారనమాట. సో ఆ విధంగా ఈ 4 రూఫ్డ్ స్ట్రక్చర్ ఉంటుంది. సో యూజువల్లీ దీన్ని ఎలా కడతారంటే ఒక స్క్వేర్డ్ ప్లాట్ఫామ్ మీద, కింద స్క్వేర్ ప్లాట్ఫామ్ మీద కడతారు. ఇంటీరియర్స్ యూజువల్లీ ప్లెయిన్గా ఉండేవి ఈ పర్టికులర్ టెంపుల్ ఆర్కిటెక్చర్లో. కానీ బయట మాత్రం కొంచెం డెకరేటెడ్ పెయింటింగ్స్ ఉంటాయి, ఆర్నమెంటేషన్ ఉంటుంది, ఆ తర్వాత డెకరేషన్ చేసి కొంచెం వైబ్రెంట్గా కనిపించేటట్టు ఉంటుంది అన్నమాట. సో ఈ డెకరేషన్స్ ఇక రాను ఎలాబొరేట్ అవుతూ వచ్చినాయి, ఎక్కువ కాంప్లెక్స్గా, ఎక్కువ డీటెయిల్డ్గా ఆర్కిటెక్చర్ ఈ డెకరేషన్ చేస్తూ ఉన్నారు గోడల మీద. సో ఈ విధంగా మారుతూ వచ్చినాయి అన్నమాట టెంపుల్స్. సో బెస్ట్ ఎగ్జాంపుల్ ఇది చూడండి, బంకురా డిస్ట్రిక్ట్లో ఉన్న ఒక టెంపుల్ అనమాట, బెస్ట్ ఎగ్జాంపుల్. అది మీరు సర్చ్ చేసి తెలుసుకోండి. నెక్స్ట్ ఫిష్ యాజ్ ఫుడ్. ఇప్పుడు బెంగాల్లో మీరు సాధారణంగా చూసుకుంటే మనకి యూజువల్లీ ఇక్కడున్న వెజిటేరియన్స్ ఎటువంటి నాన్ వెజ్ తినరు, కానీ బెంగాల్లో ఉండే వెజిటేరియన్స్ కూడా ఫిష్ని వెజిటేరియన్గా భావిస్తారు, వెజిటేరియన్స్ కూడా తింటారు ఫిష్ని. సో ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఇక్కడ ఏంటంటే, ఫుడ్ హ్యాబిట్స్ అంటే ఆహార పద్ధతులు జనరల్గా ఎలా ఉంటాయంటే, ఆ పర్టికులర్ ప్రాంతంలో ఆ లొకాలిటీలో ఏవైతే అవైలబుల్గా ఉన్నాయో, ఏదైతే అందుబాటులో ఉన్న ఆహార పదార్థాలు ఉన్నాయో దాని మీదే ఆధారపడి ఉంటాయి అన్నమాట వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్. సో బెంగాల్లో నీటి ప్రవాహం ఎక్కువ ఉన్న ప్లేస్ అనమాట బెంగాల్ రాష్ట్రం అంతా. నదులు ఇవన్నీ చాలా ఉంటాయి, ఎక్కువ నీళ్లు ఉంటాయి. ఆ తర్వాత ఎక్కువ అక్కడ పండించేది వరి అంటే రైస్, తర్వాత ఫిషే. సో ఇవి రెండు అక్కడ ఎక్కువ వాళ్ళ డైలీ ఆహార పద్ధతుల్లో ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. సో ఫిషింగ్ అంటే వాళ్ళకి ఎంత ఇంపార్టెంట్ అంటే, ఈ పిక్చర్ చూడండి మీరు, ఈ విధంగా చాలా వరకు టెంపుల్ వాల్స్ మీద కూడా ఇలా చేపల్ని కడిగి మార్కెట్కి తీసుకెళ్తున్న దృశ్యాలు చాలా కనిపిస్తూ ఉంటాయి. ఆ విధంగా ఫిషింగ్, తర్వాత మత్స్యకారులు ఫిషింగ్ చేయడము వాళ్ళ కల్చర్లో ఎంత ప్రాముఖ్యమో మీరు అర్థం చేసుకోండి. ఇది జనరల్గా బ్రాహ్మిన్స్ ఆర్ నాట్ అలౌడ్ టు ఈట్ నాన్ వెజిటేరియన్ ఫుడ్, కాకపోతే అక్కడ వాళ్ళకి దొరికే ఫుడ్ ఐటము ఫిష్ కాబట్టి, అక్కడ లోకల్ డయట్లో ఫిష్ ఉంటుంది కాబట్టి ఎక్కువ బ్రాహ్మిన్స్కి కూడా ఫిష్ తినొచ్చు అన్న ఎక్సెప్షన్ ఇచ్చారనమాట.
వాళ్ళకి ఫిష్ తినొచ్చు అన్న ఎక్సెప్షన్ ఇచ్చినట్టు అదే బృహద్ధర్మ పురాణాల్లో రాసి ఉంది. సో ఈ విధంగా రీజనల్ కల్చర్స్ ఎలా ఎవాల్వ్ అయినాయో, లోకల్ కండిషన్స్ని బట్టి రీజనల్ కల్చర్స్ ఎలా వచ్చినాయి, రీజనల్ లాంగ్వేజెస్ ఎలా వచ్చినాయి, రీజనల్ డ్యాన్స్ ఫామ్ ఎట్లా వచ్చింది, తర్వాత మనకి రీజనల్ ఫుడ్ హ్యాబిట్స్ ఎట్లా వచ్చినాయి బెంగాల్ నుంచి కూడా చూసుకున్నాము. వీటన్నిటికీ వేరియస్ ట్రెడిషన్స్ యొక్క ఇంటర్మిక్సింగ్ ఎలా అయిందో కూడా మనము ఈ ఈ చాప్టర్లో తెలుసుకున్నాము. సో నెక్స్ట్ చాప్టర్లో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు స్టే సేఫ్.